ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే బీసీ ఉద్యమం అయితే గత నెల 2 నెలల నుంచి కావచ్చు అంత ముందు కూడా కొంత నడుస్తుంది, కానీ అంత ఉవ్వెత్తున అయితే లేదు. కానీ అందులో డొల్లతనం ఉందా, దాంట్లో వాస్తవాలు ఏంటి అని తెలియజెప్పడానికి మనకి ఒక గెస్ట్ అయితే ఉన్నారు. అంటే దీనికి ముందు ఎస్సీ ఉద్యమం నడిచింది, ఎస్టీ ఉద్యమం అయితే నేను వినలేదు. ఎస్సీ ఉద్యమం అంటే మందకృష్ణ మాదిగ గారు ABCD వర్గీకరణ, ప్రస్తుతం ఆయన పద్మశ్రీ కూడా వరించింది. ఒక 30-40 సంవత్సరాల పోరాటంతో ఆయన అయితే ఆ వర్గీకరణని సాధించారనుకోవచ్చు. అమలు సాధ్యాసాధ్యాలు అనేది ఇంకొక ఇంటర్వ్యూలో దాని గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా రిజర్వేషన్లు అనేవి జాబుల కోసమేనా, ఇంకా దేనికోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు? అసలు బీసీ ఉద్యమం కన్నా ముందు ఈబీసీ ఉద్యమం అనేది ఇంకొకటి ఉన్నది. సో వారే మన ముందైతే ఉన్నారు. ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వల్లపిరెడ్డి రవీందర్ రెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. మీరైతే చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి బీసీల్లో అసలు చాలామంది ఎఫ్సీ లేకపోతే ఓసీకి సంబంధించిన వాళ్ళు ఈ కాపులు అని ఏదో వినపడితేనే మిమ్మల్ని నేను అంటే ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. దీనికన్నా ముందు నేను తీన్మార్ మల్లన్న గారితో, అంటే నవీన్ చింతపండు అంటాం మనం, ఆయన ఒక జర్నలిస్ట్ కూడా. సో ఆయన నాకేం చెప్పారంటే బీసీలకైతే పూర్తిగా అన్యాయం జరిగిపోతుంది, అసలు దేశం మొత్తం మీద కావచ్చు, ముఖ్యంగా మన రాష్ట్రంలో కావచ్చు. ముఖ్యంగా మనకి రిజర్వేషన్ల కంటే రాజకీయంలో వాటా అయితే లేదు, మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది అని చెప్పి ఆయన అయితే చెప్తున్నారు. అంటే దీనికన్నా ముందు కొంత విన్నాను, కానీ అంత పూర్తిగా నాకు ఈబీసీ ఉద్యమం ఒకటి ఉంది, ఇది జరిగింది అనేది కూడా నాకైతే తెలియదు. ఆ క్లిప్పింగ్స్ అని కూడా చూస్తూ ఉంటే వామ్మో ఇదొక ఉద్యమం, అంటే ఇది కూడా ఒక కులానికి సంబంధించిన బీసీ ఉద్యమం అయితే మొత్తం మీద కుల గణన కులం ప్రకారమే నడుస్తున్నట్టుగా కనబడుతుంది. మరి ఈ ఈబీసీ ఉద్యమం అట్లాంటివి కాదంటున్నారు. మొత్తం మీద ఎస్సీకి సంబంధించినటువంటిది అయితే ఏబిసిడి వర్గీకరణ, ఈ ఎంఆర్పిఎస్కి సంబంధించి అయితే ఖచ్చితంగా అది కూడా ఒక కులాలకు సంబంధించిందని చెప్పి నాకు కామన్ మ్యాన్గా అర్థమైంది. మరి ఈ ఈబీసీ ఉద్యమం అంటే ఏంది, అసలు దేనికోసం జరిగింది, మీదంతా కూడా ఒక రకంగా ఒక కాంట్రవర్సీ అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు రవీందర్ రెడ్డి గారు, ఏం చెప్తారు? అయితే మీరు అన్నట్టు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రబలంగా నడిచినటువంటి ఉద్యమాలు 3 ఉన్నాయి. ఒకటి ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు చేపట్టిన ఉద్యమం, రైట్. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం, అంటే వారు 27 నుంచి 50% రిజర్వేషన్ల పెంపు మీద బీసీ ఉద్యమాలు. అట్లనే మేము కూడా ఈబీసీ ఉద్యమం, మేము ఈబీసీ ఉద్యమం 2003లో మొదలుపెట్టడం జరిగింది. అంటే ఈబీసీ ఉద్యమం అంటే మీరు అన్నారు కదా, ఇది కులాలు కాదు, తర్వాత మిగతాది ఎంఆర్పిఎస్ అయినా అది ఒక కుల ఉద్యమం, తర్వాత బీసీలు కులాలు అనిపించింది, అదో కాదో మీరు కూడా చెప్పాలి. ఆయన చెప్పిండు సరే, అదే కులాల గురించి అని. అయితే ఈబీసీ ఉద్యమం ఏంటంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అంటే అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి. అంటే ఎస్సీకి ఎస్టీకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, రాజ్యాంగ పరంగా రక్షణ హక్కులు ఇచ్చారు. అంటే వాళ్లకు హాస్టళ్ళు, స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్, ఫ్రీ ఎడ్యుకేషన్, విద్యల రిజర్వేషన్లు, ఉద్యోగాల రిజర్వేషన్లు. రైట్. అదేవిధంగా బీసీలకు కూడా అంటే 1992 మండల్ కమిషన్ అనంతరం వాళ్ళకు కూడా కొన్ని చట్టాల రూపేణ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సంక్రమించడం జరిగింది. కానీ అగ్రవర్ణ పేదలకు, అంటే అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు, వీళ్ళను అగ్రకులాలుగా ఒక ముద్రేసి ఒక ముసుగు దొడిగి అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు దక్కకుండా చేస్తున్నారు. ఎవరు దొరికి సార్? అంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. ఈ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఓట్ల కొరకు కొంగజపం చేస్తూ ఈ వర్గాలను విస్మరించినాయి. ఈ వర్గాలను విస్మరించడం అంటే ఏంటంటే వీరిని నిరాదరణ, నిర్లక్ష్యానికి గురి చేయడం జరిగింది. అంటే వీరు కూడా ఇప్పుడు అగ్రకులాలు అనే వాళ్ళు భారతదేశంలో తీసుకున్న, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న, ఈనాడు తెలంగాణ. రైట్ సార్, ఒక్కటి చిన్న డిస్టర్బ్ చేస్తున్నాం. మీకు ఇందాక కులము అనేది ఎందుకు చెప్పాను అంటే ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మేము సామాజికంగా వెనకకి నెట్టిబడ్డ వాళ్ళము, మాకు కూడా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఒక గౌరవం అనేది దక్కాలి కాబట్టి మేము రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాము. అది ప్రైవేట్లో సాధ్యం కాదని నాకు అర్థమైంది. అది వారు గవర్నమెంట్లో రాజకీయంగా కావచ్చు ఇంకో రకంగా బలపడాలనేది వాళ్ళ ఉద్దేశం. ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏదైతే ఉన్నదో, మీరు ఏదైతే చెప్తున్నారో, ఇది అన్ని కులాలు ఉంటుంది.
అది ఓసీ కావచ్చు, ఎస్సీ అన్ని కావచ్చు, కులాలు. ఎస్టీ కావచ్చు, ఇంకేదైనా కులం కావచ్చు. అన్ని కులాలు. అంటే మీరు ఓన్లీ అంటే మీరేం చెప్తున్నారంటే అగ్రవర్ణాలు కులాలు అనే ముచ్చటే చెప్తున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ నాకు. అంటే ఎస్సీలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎస్టీలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా. అదేవిధంగా బీసీలకు కూడా కల్పించబడ్డాయి. కేవలం ఓసీలు అంటే వాళ్ళు భారతదేశ పౌరులే, వారు రాష్ట్రాల పౌరులే, వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే, ఈ రాష్ట్ర పౌరులే, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్న వాళ్ళే. కానీ అగ్రకులాలలో ఉన్నటువంటి పేదరికాన్ని ప్రభుత్వాలు గుర్తించలే. అంటే అగ్రకులాలలో కూడా అనేక మంది ఆకలి చావులు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేనటువంటి స్థితి ఉంది, ఉన్నత చదువులు చదువుకోలేనటువంటి స్థితి ఉంది, వాళ్ళకు హాస్టల్ లేవు, వాళ్ళకు స్కాలర్షిప్ లేవు, వాళ్ళకు ఫీ రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే మీరు చెప్పేది 2009కి ముందు ముచ్చట. నేను అంటే ఎప్పుడూ లేవు. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ప్రతిభ ఉంటుంది, రైట్, కానీ ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఏఎఫ్ఎస్ చదువుకోవాలంటే కోచింగ్ అంటే స్టడీ సర్కిల్ లేవు. ఒక ఎస్సీకి ఉన్నాయి, ఒక ఎస్టీకి ఉన్నాయి, ఒక బీసీకి ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు ఉన్నాయి అనేది కాదు మన ప్రశ్న, కానీ అగ్రవర్ణ పేదలకు కూడా కావాలి కదా. వీళ్ళకి ఎందుకు లేవు అనేది మీ ప్రశ్న. వీళ్ళకి ఎందుకు లేవు అనేది మన ప్రశ్న. అయితే ఈ నేపథ్యం వల్ల నేను ఒక విధంగా చెప్పాలంటే ఈ భారతదేశంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రెండే కులాలు ఉండాలి. మరి అలాంటి పరిస్థితులలో కొన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రయోజనాలు కల్పించి కొన్ని వర్గాలను అగ్రకులం అనే ముసుగుదొడిగి అవకాశాలు దక్కకుండా చేయడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అనే దాని మీద నేను 2003లో ఉద్యమం చేపట్టడం జరిగింది. 2003లో ఉద్యమం చేపట్టినాక ఆనాడు కూడా అనేక కుల సంఘాలు ఉన్నాయి. ఒక రెడ్డి నాడు ఉంది, ఒక కమ్మ నాడు ఉంది, ఒక కాపు నాడు ఉంది, ఒక బ్రాహ్మణ సమరబేరి ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉంది, అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం, అనేక కుల సంఘాలు ఉన్నాయి. అదే మన దరిద్రం. ఆ కుల సంఘాల మీరు అడిగింది, మీరు అన్నది కూడా వాస్తవమే, నేను కూడా ఏకీభవిస్తాను. నేను ఆ కుల సంఘాల సమావేశాలకు పోయిన తర్వాత ఆ కుల సంఘాలు కూడా ఏమైనా పేదరికం గురించి మాట్లాడతలేవు, ఏమైనా పెద్దరికం గురించే ఆలోచిస్తున్నటువంటి సందర్భాలల్లో మరి ఈ కులాలు ఎదుర్కొంటున్నటువంటి అగ్రకులాల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను కానీ ప్రశ్నించకపోగా ఈ కులం పేరు మీద పెద్దరికం అనేది అది నాకు కూడా నచ్చలే. అందుకనే నేనేం చేసినంటే అందుకు భిన్నంగా కుల సంఘాలకు భిన్నంగా ఈబీసీ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఏర్పాటు చేసినటువంటి క్రమంలో వివిధ పోరాటాలు చేసిన, అనేక ఉద్యమాలు చేసిన, సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలు, అనేక కార్యక్రమాలు. ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాల హక్కుల మీద ఎవరు కూడా రోడ్డెక్కలే. నేను ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన, ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ చేసిన, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన. 2008 నవంబర్ 28 నాడు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక యజ్ఞం చేసిన. అప్పుడు చిరంజీవి గారు ఒక యజ్ఞం చేశారు, అదేవిధంగా కేసీఆర్ గారు ఒక యజ్ఞం చేశారు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి ఒక యజ్ఞం చేసిండు. కానీ ఈ వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి ఏం యజ్ఞం చేసిండంటే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు అగ్రవర్ణ పేదల పట్ల వివక్షత విడనాడి వారికి సద్బుద్ధి ప్రసాదించి వీరిని అన్ని విధాలా ఆదుకొని సమస్త ప్రజలకు సమన్యాయం జరిగేలా కరుణా కటాక్షించే గుణం ఇవ్వాలని అప్పటికే ఈబీసీ వేదిక అనేది ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. టీం ఉంది, పోరాటాలు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి మహాయజ్ఞం చేసిన దాన్ని ఆనాడు TV9లో 19 నిమిషాలు లైవ్ కూడా చూపించడం జరిగింది ప్రోగ్రామ్. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని కూడా ఆ యజ్ఞానికి పిలిపేయడం జరిగింది. అంటే మంత్రాలకు చింతకాయలు రాలేవు, కానీ ఇది ఒక అంశాన్ని చర్చించే విధంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి నేను అనేక సభలు సమావేశాలు జరిపినటువంటి విషయంలో నేను ఎక్కని గడపలేదు. అంటే ఏ గడిపెక్కారు అంటే అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళిన మద్దతు కోసం, తర్వాత అన్ని ప్రజా సంఘాల దగ్గరికి, అన్ని కుల సంఘాల దగ్గరికి. ఎందుకంటే ఈ అంబేద్కర్ ఆశయం కూడా ఏంటంటే కులతత్వం పోవాలన్నాడు, సమానత్వం రావాలన్నాడు, ఏ కులంలో ఉన్న పేదరికం పోవాలన్నాడు. మరి అటువంటి అప్పుడు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం ఇది కరెక్ట్ కాదు. వీరి పట్ల కూడా ప్రభుత్వం
రాజకీయ పార్టీలు స్పందించాలనేటువంటి నేపథ్యంతో నేను అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళడం ఏం జరిగింది. చెప్పారు వాళ్ళు? వాళ్ళందరూ పరిపూర్ణంగా మద్దతు ఇవ్వడం జరిగింది నా ఉద్యమానికి. అంటే మీరు అప్పుడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అంటే ఐ మీన్ ఎంఆర్పి కావచ్చు, ఎంఆర్పిఎస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు బీసీ కావచ్చు, వీళ్ళందరినీ కలిసినప్పుడు నిజంగా అంటే ఇది ఒప్పుకున్నారా అప్పుడు? అంటే మద్దతు అంటే పార్టీలు ఏమున్నాయి, ఓట్ల కోసం ఏదైనా ఓకే, వెనకాల ఒక 10,000 ఓట్లు ఉంటే అందరూ ఓకే అంటారు. పార్టీలతో పాటు ఆనాడు ప్రజా సంఘాలు ఉన్నటువంటి వాళ్ళు, మీరు అన్నట్టు కుల సంఘాలు కానీ, అంటే గద్దర్ లాంటి వాళ్ళు ప్రజా సంఘాలు అంటే, ప్రజా సంఘాలు అంటే గద్దర్ లాంటి వాళ్ళు. అయితే నేను ఒక దశలో నేను క్రమేణా ప్రతి వారానికి ఒకసారి ముఖ్యమంత్రిని కలిసేవాడిని. నా వినతి పత్రాలు, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారిని రైట్, నేను వినతి పత్రాలు ఇచ్చేవాడిని. వారు తీసుకునేవారు, చదివేవారు. కానీ ఒకనాడు నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా గట్టిగా నిలదీయడం జరిగింది. మేము ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర పౌరులం, ఈ ప్రభుత్వాల పన్నులు కడుతున్నాం, మీరు ఓట్ల కొరకు రాజకీయాలు చేస్తున్నారు. మా వర్గాల గురించి కొట్లాడేవారు, పోట్లాడేవారు చట్టసభలు లేనందున మా బాధలు గాథలు మీకు చట్టసభల్లో ఉన్నారు, కానీ వాళ్ళు దీని గురించి కొట్లాడలేదు. ఇది మీ క్వశ్చన్ అంతే కదా? అదే ఆన్సర్ మీరే. అంటే దానికి ఏమన్నాడంటే, సరే మేము రాజకీయ నాయకులుగా అవసరాల కొరకు మేము కొట్లాడకున్నా కానీ, ఓట్ల కొరకు మేము కొట్లాడకున్నా కానీ, ఉద్యమకారులుగా నువ్వు కొట్లాడుతున్నావు కదా అన్నాడు. అంతటితో ఆగకుండా మీరు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు హాస్టళ్ళు, స్కాలర్షిప్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇచ్చారు. కార్పొరేషన్లు ఇవన్నీ ఇచ్చారు. మరి అగ్రకులాలలో కూడా వాళ్ళు కూడా 1/4 జనాభా ఉన్నటువంటి వాళ్ళు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరులు, తెలగలు, వెలమలు, ముస్లింలు కూడా, వీళ్ళందరిలో కూడా పేదరికం ఉంది. వీళ్ళందరిలో కూడా అనేకమైనటువంటి అవస్థలకు గురైనటువంటి పరిస్థితులు, వీళ్ళలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, పిల్లలు పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి, ప్రతిభ ఉంది కానీ అవసరాలకు డబ్బులు లేవు. మరి దీని మీద మీరు ఎందుకు స్పందించరు? మీరు ప్రభుత్వం ఏం చెప్పారు? ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఉంది అని నేను అడిగినప్పుడు ఆయన, నేను ఒక రెడ్డి ముఖ్యమంత్రిగా నేను ఇవి కూడా మీకు, ఈ వర్గాలకు కూడా నేను ఇవి చేస్తే ఇది మీ డిమాండ్ న్యాయమైందే, కానీ ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కానిచ్చి అగ్రవర్ణాలను ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు, స్పందించిన వాళ్ళు కూడా లేరు, పోరాటం చేసిన వాళ్ళు లేరు. కానీ నీ పోరాటాలు నేను గుర్తించిన, కానీ నేను దీని మీద ఎలాంటి చర్యలకు పూనుకున్నా, అంటే ఎలాంటి లబ్ధి చేకూర్చినా కానీ మిగతా కులాలు కూడా నన్ను కొద్దిగా తప్పు పట్టే ప్రమాదం ఉందనే విధంగా మాట్లాడి ఉద్యమం వస్తుంది అనే విధంగా మాట్లాడాడు. అంటే మిగతా కుల సంఘాలు కానీ అంటే వ్యతిరేకంగా, నేను రెడ్డి బిడ్డను కాబట్టి మీ వారికే చేసుకు అన్నప్పుడు మేము ఆనాడు ముఖ్యమంత్రిని బాగా ప్రతిఘటించడం జరిగింది. ముఖ్యమంత్రి డౌన్ అన్నాము, అగ్రకులాల పేదల ఐక్యత వర్ధిల్లాలన్నాం, మేము కూడా ఓట్ల రాజకీయంతో మీకు తగిన బుద్ధి చెప్తున్నాం. ఆ రోజు సచివాలయం బయట మమ్మల నెట్టివేత, గెంటివేత, తోసివేత ఇవన్నీ జరిగినాయి. సరే, తెల్లారి అన్ని పేపర్లలో వచ్చింది. అయితే నేను ఆ తర్వాత రెండో రోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టిన, ఒక సమావేశం, అగ్రకులాల పేదలు, వారి బాధలు, సామాజిక బాధ్యత. ఈ సమావేశానికి ఒక్క వేదిక మీదికి రాని మాదిగ దండోరా మాలమానాన్ని కూడా పిలిపియడం జరిగింది. అంటే జూపూడి, తర్వాత కారం శివాజీ, ఇక్కడ మందకృష్ణ, తర్వాత అదేవిధంగా బీసీ ఆర్ కృష్ణయ్య గారు, ఒడ్డెరక్కుల పోరాట సమితి, ఎరకలక్కుల పోరాట సమితి, ఇట్లా 43 కుల సంఘాలు ఆ వేదిక మీదకి వచ్చినాయి. వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ కులంలోనైనా పేదరికం ఉంటుంది. ఈ పేదరికం పోవడానికి మనం అందరం కలిసి పోట్లాడాల్సిందే. ప్రభుత్వం వీరికి కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఆనాడు అన్ని కుల సంఘాలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ నేను ఏమంటున్నాను సార్, నాకు అంటే మీరు ఏమని అనుకోండి, కామన్ మ్యాన్ టాక్ షో, కామన్ మ్యాన్, అవును, మీ అంత నాలెడ్జ్ నాకు లేదు, నేను ఓపెన్ చెప్తున్నా. ప్రాబ్లం ఏంటంటే అసలు ఏంటుంటే ఒక రకంగా గలీజ్గా అనిపిస్తుంది. మీరు ఏమని అనుకోండి, ఈ పదం వాడచ్చో ఈ వీడియో అయితే ఏమని చెప్తాం మా వాళ్ళని. నాకేమనిపిస్తుంది అంటే ఈ ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఈ ఈడబ్ల్యూబీసీ లేకపోతే బీసీ, ఈ మధ్య అదే బీసీ ఉద్యమాన్ని మనం ముందే చెప్పుకున్నాం, తర్వాత ఎస్సీ
లేకపోతే ఈఎస్టీ, అసలు ఇవన్నీ ఎందుకంటే మనకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ కూడా చూసుకోవడానికి ఒక పెద్దగా ఒక ముఖ్యమంత్రిని మనం డైరెక్ట్గా మన అవసరాలు మన రోడ్డు మనం వేసుకోలేక, మన నల్లా నీళ్లు మనం తెచ్చుకోలేక, ఉమ్మడి అవసరాల కోసం కొన్ని ట్యాక్సులు కట్టి అందరినీ ఈక్వల్గా చూసి అందరికీ ఒక జాబ్ సోర్స్ క్రియేట్ చేయమని, అంటే గవర్నమెంట్ ఉన్నదైతే ఉద్యోగాల కోసం కాదు. సో అందరికి కూడా ఆర్థికంగా కొంచెం చేయూతను అందిస్తే ముందుకెళ్తే అందరం బాగుపడతాం అనేది ఉద్దేశము, రాజ్యాంగ ఉద్దేశం కూడా అదే అనిపించింది. ఒకప్పుడు రాజ్యాంగం దాని ప్రకారం అయితే మనకు అంబేద్కర్ గారు చెప్పింది అయితే ఒక చర్చలాగా, క్వశ్చన్ కాదనుకోండి, ఏం చెప్పారంటే కొన్ని రోజుల వరకు సామాజికంగా వెనుకకు నెట్టివేయబడ్డ వారికి చేయూతను అందించాలనేది మన టార్గెట్. అది 10 సంవత్సరాల్లో ఎంతో ఉండేది ఉన్నంత వరకు. సో దాన్ని వీళ్ళు కొనసాగిస్తారు. ఇవన్నీ తీసేసి అసలు అన్నీ మీరన్నట్టుగా అసలు కులమే లేదు, మీరన్నట్టు వెనకబడ్డది ఎవరు ముందెవరు, వీళ్ళకి కొంత చేయూతని కూడా ఈ జాబ్ సోర్స్ కూడా లేదండి నా ప్రకారం. మీరేం చెప్తారో చెప్పండి. నేనేమంటా అంటే అసలు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చేటువంటి సిస్టాన్ని కనుక మొదలు పెడితే, గతంలో వాజ్పేయి గారు, నేనేం బీజేపీ పార్టీ కాదు, అట్లాంటి సిస్టమ్ని కనుక ఇక్కడ కూడా డాక్టర్ జేపీ గారు కావచ్చు, అంటే చాలామంది మాట్లాడుతున్నారు పెద్దలు వేరే స్టేట్లో, మనకు తెలిసిన పేర్లు కాబట్టి ఇవి చెప్పాను నేను. ఆ రకంగా చేస్తే అసలు ఈ ఉద్యమాలే అవసరం లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, అసలు అవసరమైతే ఈబీసీ లేదు, ఏది లేదు. మీరు చెప్పినట్టు ఆల్రెడీ సరే దానికి కొంత ఈడబ్ల్యూఎస్ అనే సిస్టాన్ని మన కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు తీసుకొచ్చింది. నిన్న కూడా నేను తిరుమల గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి బాగానే ఉంది, బీసీ ఉద్యమం అన్నారు, మీరు మాకు ఉద్యమం దీని ప్రకారం కావాలన్నా ఎస్సీ ఆయన వచ్చి ఆయన వర్గీకరణ అని చెప్పి ఎస్టీ ఆయన వచ్చి ఇంకోటి అంటాడు. మరి నా పరిస్థితి ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో మీకు ఉద్యోగాలు పోకుండా చూస్తా అని చెప్పన్నాడు. గతంలో అయితే అసలు ఈడబ్ల్యూఎస్ తీసేయాలని అన్నారు. ఇవన్నంతా కూడా గందరగోళం, కన్ఫ్యూజన్. ఏం చెప్తారు రెడ్డి గారు? ఇప్పుడు నా ప్రశ్న అయితే అర్థమైంది కులంకుశంగా. నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. లేదు కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు నేను చెప్పిందా మీ ప్రశ్న ఏంటంటే ఇవన్నీ ఎందుకు, అందరికి విద్య అందరికి వైద్యం అందితే చాలు, ఉన్నోళ్ళు లేనోళ్ళు 2 కులాలుగా విభజిస్తే చాలు అనేది మీ ఉద్దేశం అనుకుంటున్నా. లేదు మీ భావన కరెక్టే, కానీ దానికంటే ముందల నేను అసంతృప్తిగా సమాధానం చెప్పిన, నన్ను మధ్యలో మీరు ఆపారు. ఆపారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్గాలకు ప్రయోజనాలు ఉండి కొన్ని వర్గాలకు ప్రయోజనాలు లేనప్పుడు ఈ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందరికి అందాల్సిన అవసరం ఉంది. అందరికీ కల్పించిన హక్కు. మరి అందులో భాగంగానే నా పోరాటం కొనసాగించింది. నేను కులాల కొరకు కాదు కొనసాగించింది, పేదరికం కొరకు. అది ఏ కులం వల్ల ఉన్నని, కానీ పేదల పక్షాన నేను నా పోరాటం కొనసాగించిన తర్వాత ఆ రోజు ప్రజా సంఘాలైనటువంటి, బీసీ సంఘాలైనటువంటి, అన్ని కుల సంఘాలైనటువంటి మద్దతు ఇవ్వడం వల్ల తెల్లారే రాజశేఖర రెడ్డి గారు చూసి ప్రెస్ మీట్ పెట్టినాక ఆనాడు ఏమొచ్చిందంటే అన్ని ప్రజా సంఘాలు మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటంటే అన్ని పేపర్లల్లో ఇక నుండి ఐక్య ఉద్యమాలు, తర్వాత అగ్రవర్ణ పేదలు ఆదుకోవాల్సిందే, అందరు పేదలు ఒకటే అని రకరకాల వాయిస్ వినపడ్డ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు తులసిరెడ్డి గారి ద్వారా నన్ను పిలిపించుకున్నారు. నాకు తెలుసు ఆయన పరిచయం కూడా. తులసిరెడ్డి గారు 7:45కు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు రమ్మంటారు, మీరు ఎమ్మటే రమ్మంటే మేము తులసిరెడ్డి గారి అక్కడికి డైరెక్ట్ సీఎం క్యాంప్కి నేను కూడా వెళ్ళిపోయాను. అంటే ఇది నేపథ్యం తెలవాలని చెప్తున్నా నేను. తప్పకుండా ఇది తెలవాలి అందరికి, సమస్త ప్రజలకు, తెలుగు ప్రజలకు అర్థం కావాలి. నేను వెళ్ళాను 8:30కు సుమారు వెళ్ళిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, నేను నీ డిమాండ్లు న్యాయమైనవి. ఏ ఇయర్ సార్ ఇది? ఇది 2008లో. నేను 2003 నుంచి నా పోరాటం కొనసాగించిన. నీ డిమాండ్లు న్యాయమైనవి అనేది భావించినా కూడా నేను చేయలేకపోయినా, వెనకడుగేసిన. కానీ ప్రజల నుంచి, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు ఏదైతుందో ఇది నాకు నచ్చింది. వాళ్ళే కోరుతున్నారు కాబట్టి మీరు డి శ్రీనివాస్ గారిని కలవమంటే మేము అక్కడి నుంచి డి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్, అక్కడి నుంచి నేను తులసిరెడ్డి గారు అది అక్కడనే టైం తీసుకొని అక్కడ గాంధీ భవన్కి వెళ్ళాం. నా రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద అగ్రవర్ణ పేదల డిమాండ్లు న్యాయమైనవి, ప్రభుత్వం కల్పించుకొని పరిష్కరించాలని రాశాను. గవర్నమెంట్కి సిఫారసు. ఆ తర్వాత మేము సాయంత్రం 4 గంటలకు సచివాలయం వెళ్ళాం. వెళ్ళి
ఆ రోజు భాస్కర్ శర్మ, ఇప్పుడు ఓఎస్డి అప్పుడుండే భాస్కర్ శర్మ, ఇప్పుడు బట్టి దగ్గర ఉంటాడు ఆయన. ఓకే, నాకు అర్థమైంది. వారితో అపాయింట్మెంట్ తీసుకొని నేను తులసిరెడ్డి పోయినాం. మేము కొంతమంది కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. 2008లో ఆ తర్వాత మేము ఇచ్చిన నెక్స్ట్ డేనే అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం జరిగింది. అది తొలి చరిత్ర.